వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హబీబ్ నగర్ లో డైల్ 100 మరియు హాకై దరఖాస్తులపై అవగాహన కార్యక్రమం. హాజరైన గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏబీవీపీ భారీ ర్యాలీ. జస్టిస్ ఫర్ దిశ హత్యకు కారకులైన నిందితులను ఉరితీయాలని డిమాండ్. బుద్ధుని బోధనలు ఆచరించి శాంతియుతమైన మార్గంలో నడవాలే. నిర్మల్ జిల్లా కనకాపూర్ గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణానికి మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ. కర్నూలు జిల్లా గిద్దలూరు మండలంలో కురుస్తున్న వాన. నీటి తడులు లేకుండా వర్షం కురవడంతో రైతన్న ఆనందం. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ హబీబ్ నగర్ లో డైల్ 100 మరియు హ్యాక్ ఐ దరఖాస్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోషామహల్ ఏసీపీ ఎం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పి మల్లెపల్లిలోని అన్వరుల్ ఉలూం కాలేజ్ లో డైల్ 100 మరియు హ్యాక్ ఐ అప్లికేషన్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు హ్యాక్ ఐ మరియు ఇతర పోలీస్ అనువర్తనాల ప్రాముఖ్యత గురించి వివరించారు. और लोकेशन चेक करो तो भी विद इन 10 मिनट्स में पुलिस वाले आता था. आप लोग ऐसे ही सिचुएशन इसको भी किया ना with a good knowledge and confidence. Very good. Confidence है पढ़ना. Okay, very good. और टाइम मैनेज करना. टाइम मैनेज करना. Okay, very good. वो भी अच्छा है. Determination. Smartness. Smartness. Determination. Okay, very good. और आप बोलो. Hard work. Hard work. Okay. आप बोलिए मत. Good marks. Good marks. Okay. पोलिस पे तो गुड मार्क्स रहे. మెదక్ జిల్లా మండల కేంద్రమైన పాపన్నపేటలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులతో కలిసి ఏబీవీపీ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ దిశ హత్య చేసిన నిందితులను ఉరితీయాలని 600 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కన్ఫర్మ్ మెంబర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పించాలని, మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని, ఆడవాళ్లను దేవతగా పూజించే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి జైపాల్, మండల నాయకులు పృథ్వీరాజ్, దీపక్ పాల్గొన్నారు. రెడ్డి అత్యాచారంలో కేసైన పాపన్నపేట మండల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారమైన కేసు ఆ నిందితులని వెంటనే ఉరితీయాలని ఏబీవీపీ ఒక డిమాండ్ చేసుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఒకటే ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఈ యొక్క నిందితులని పందుల్లాగా మేపుతున్నారు తప్ప వాళ్ళని, ఈ కామాంధులని స్త్రీల పట్ల షీ టీము ఉంది అని చెప్తున్నారు. కానీ ఈ షీ టీము హైదరాబాద్ ట్యాంక్ బండ్ నెక్స్ట్ రోడ్లనే తప్ప బయట మార్మూర్ ప్రాంతాలలో ఈ షీ టీమ్ వ్యవస్థ లేకపోవడం వల్ల ఈ యొక్క అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి. మహిళల పట్ల ఎలాంటి రక్షణ లేదు. వెంటనే రాష్ట్రం ఏది కేసీఆర్ ఎవరైతే మహిళల వైపు చూస్తే కళ్ళు వీకే కార్యక్రమంలో ఉందని చెప్పిన కేసీఆర్ ఈరోజు ప్రియాంక రెడ్డి చనిపోయి
వారం రోజులు అవుతుంది. ఆ నలుగురు నిందితులని ఇంతమంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని కనకాపూర్ గ్రామంలో భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో బుద్ధ విహార్ నిర్మాణానికి మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. బుద్ధుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు దీపు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్ధుని బోధనలు ఆచరించి శాంతియుతమైన మార్గంలో నడవాలని కోరారు. గ్రామస్తుల ఆధ్వర్యంలో బౌద్ధ విహార్ నిర్మాణం చేపట్టడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్, ఎంపీపీ లలితా భోజన్న, ఎంపీటీసీ తోట ఇంద్రగంగాధర్ పాల్గొన్నారు. डॉक्टर बाबासाहेब अम्बेडकर डॉक्टर बाबासाहेब अम्बेडकर भगवान बुद्ध की भगवान बुद्ध की बहुत धर्मास्ता డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సభ్యులు ధర్మచక్ర యూత్ వాళ్ళు దగ్గర అందుబాటులో ఉండవలసింది. विनाश भाव घनसार्पति दिव्यतम दक्षिणा त्रिलोके दीपं संबुद्ध पूजयामि तममुंद सुगंधि. వారిని వేదిక మీదకు వచ్చి పెద్దల్ని సన్మానించవలసిందిగా, ఆ తర్వాత రండి. भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं కనకాపూర్ గ్రామంలో శాంతి దూత దివంగత బౌద్ధుని విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఈరోజు కనకాపూర్ గ్రామంలో భూమి పూజ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. బౌద్ధుని చరిత్ర మనకు తెలుసు. మనం చదివే సమయంలో ప్రతి ఒక్కరు కూడా పాఠాలలో, గ్రంథాలలో బౌద్ధుని విశిష్టత, ప్రత్యేకత గురించి మనం చదువుకున్నాం. మరి ఎన్నో ఏళ్ళ తర్వాత కూడా బౌద్ధుని ఇంకా జ్ఞాపకం చేయడం, వారి మీద అభిమానంతో వారు సూచించిన మార్గాన్ని నచ్చి ఇంకా ఆ మార్గమే రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి రాష్ట్రంలో, దేశంలో వారి సూచనలే బాగుంటాయని చెప్పేసి అంబేద్కర్ గారు ఎలా అయితే పాటించారో, నడిచారో అలాగనే మనం నడుద్దామని చెప్పి మరి అందరూ కూడా, బౌద్ధుడు ఒక మతానికి, ఒక కులానికి చెందిన వారు కాదు, అందరికీ కూడా వారు కావాల్సిన వారే. మరి వారి తర్వాత అంబేద్కర్ గారు, వారు కూడా అందరి కోసం వారు ఎంతో త్యాగం చేయబడినారు. మరి వారి బాటలో మనం నడుద్దాం. మరి వారి విగ్రహ ప్రతిష్టాపన చేసి వారు అనుసరించిన కార్యక్రమాలను మనం అందరం కూడా రాబోయే రోజుల్లో పాటిస్తే మన గ్రామాలు బాగుపడతాయని చెప్పేసి మనం అనుకుంటూ వారి జ్ఞాపకార్థం మరి ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసి వారి మీద అభిమానంతో అందరం కూడా పూజలు చేసి విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఇప్పుడే మరి శంకుస్థాపన కార్యక్రమం చేశాం. మరి త్వరలో దీన్ని అందరూ కూడా మరి సరిగా అనుకున్నట్టు వాటిని ప్రతిష్టాపన చేయడం అన్ని కార్యక్రమాలు చేసి అతి తొందరలో విగ్రహ స్థాపన కొరకు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తూ మరి ఇక్కడ వచ్చిన వారందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు.
కర్నూలు జిల్లా గిద్దలూరు మండలంలో మోస్తారు వర్షం కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా 3 రోజులుగా మేఘావృతమై చిరుజల్లులు కురుస్తున్నాయి. అప్పుడప్పుడు జల్లు కురవడంతో ఈ ప్రాంతంలో చలి పెరుగుతోంది. రబీ సాగు చేపట్టి 20 రోజులు పైగానే అయినా వర్షం లేకపోవడంతో మెట్ట భూములు ఎండముఖం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం పడడం వలన రబీలో సాగు చేసిన పంటలకు నీటి తడుపులు లేకుండా వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు ఆసక్తికరమైన బోధనోపకరణములతో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు చెట్టును గూర్చిన ఉపయోగాలు టీఎల్ఎం ద్వారా ఉపాధ్యాయులు దేవరాజు చక్కగా వివరించారు. చెట్లు లేకుంటే మానవ మనుగడికి ముప్పు ఉన్నదని అందరూ చెట్లు నాటాలని ఆయన అన్నారు. ఇలాంటి విషయాలను బోధనోపకరణములచే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ద్వారా బోధించడం వల్ల పిల్లలకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందని, తద్వారా పిల్లల్లో సంపూర్ణ మూర్తిమత్వ వికాసం జరుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు. ఓకే పిల్లలు, మనం చెట్టు గురించి ఒక పాటను పాడుకుందాం ఇప్పుడు. ఓకేనా? మీరు అందరూ కూడా నాతోని కోరస్ పాట పాడాలి. ఎవరమ్మా నీవెవరమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా, చెట్టును నేనమ్మా మల్లె చెట్టును నేనమ్మా, చెట్టును నేనమ్మా మల్లె చెట్టును నేనమ్మా, తెల్లటి పువ్వులు పూస్తాను కమ్మటి వాసనలిస్తాను, చెట్టును నేనమ్మా మల్లె చెట్టును నేనమ్మా, చెట్టును నేనమ్మా మల్లె చెట్టును నేనమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా, చెట్టును నేనమ్మా కమ్మటి చెట్టును నేనమ్మా, పచ్చటి పువ్వులు పుట్టాను కమ్మటి వాసనలిస్తాను, చెట్టును నేనమ్మా మల్లె చెట్టును నేనమ్మా, ఎవరమ్మా నీవెవరమ్మా, చెట్టును నేనమ్మా ఈ చెట్టును నేనమ్మా, చెట్టును నేను పువ్వులు పుట్టాను కమ్మటి వాసనలిస్తాను, చెట్టును నేనమ్మా ఈ చెట్టును నేనమ్మా, చెట్టును నేనమ్మా ఈ చెట్టును నేనమ్మా. ఉపాధ్యాయుడు బోధన చేసేటప్పుడు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటే బోధన అభ్యాసన సామగ్రిని వినియోగించినట్టయితే టీచరుకు బోధన చేయడానికి ఈజీగా ఉంటుంది, చాలా సులభతరంగా బోధించగలుగుతాడు. అదేవిధంగా విద్యార్థులు కూడా ఒక అంశాన్ని సులభంగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఉపాధ్యాయుడు ప్రతి పాఠానికి సంబంధించి టీఎల్ఎంను రూపొందించుకొని తరగతి గది లోపల ఉపయోగించినట్టయితే పిల్లలు సమర్థవంతంగా అవగాహన చేసుకోగలుగుతారు, తొందరగా నేర్చుకోగలుగుతారు. అంతేకాకుండా టీఎల్ఎం వల్ల ఆసక్తికరమైన తరగతి గదిని మనం ఏర్పరచుకోవచ్చు. పిల్లల యొక్క దృష్టిని అంతా కూడా, వారి ఏకాగ్రతను అంతా కూడా
మన టీఎల్ఎం మీద దృష్టి కేంద్రీకరించేటట్టు చూస్తూ తర్వాత వారికి సులభంగా బోధన చేయొచ్చు. తర్వాత ఈ టీఎల్ఎం ఉంటే పిల్లలు కూడా ఆసక్తిగా తర్వాత తొందరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది, నేర్చుకుంటారు కూడా. కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి అంశానికి సంబంధించి టీఎల్ఎంను తప్పక తయారు చేసి విద్యార్థులకు అందించాలని కోరుతూ ఉన్నాను. తర్వాత ఈ టీఎల్ఎం ఉపయోగం వల్ల మనము బోధించడం లోపల కూడా చాలా సులభంగా ఉంటుంది. తర్వాత విద్యార్థులు నేర్చుకోవడం కూడా సులభంగా ఉంటుంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు లేనప్పుడు వీటిని ఇచ్చి కూడా వాళ్ళను వారి చేతనే స్వయంగా నేర్చుకోవడానికి అవకాశం కల్పించవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు కూడా చాలా ఆసక్తికరంగా వాటిని చూస్తూ చేస్తూ వాటి ద్వారా తొందరగా నేర్చుకోగలుగుతారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సభ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ 2020-2021కి మన ఊరు మన ప్రణాళిక ఉప సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో పాలకవర్గం పాల్గొన్నారు. సరే ఇప్పుడు నీకు చెప్పిన రెండింటిలో మధ్యన ఒకటి పెట్టేసి ఇటు సైడ్ పట్టుకుంటే ఇటు సైడ్ పట్టుకుంటారు, డిస్టర్బ్ ఉంటుంది. డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, అందరు తీసేసి మన ఎల్లారెడ్డిపేట కాలువ అంటే బొప్పాపురం నుంచి వచ్చే ఆ గంద కాలువ ఉన్నది. ఎవరు దాని చర్యలు తీసుకోలేదు. రైతులకంటే ఇతర పాటలు మనకి ఇంతవరకు అయితే ఈ కాలువ అని చెప్పి ఇంతవరకు చెప్పలేదు. టైం దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది వెనక సిద్ధి చేస్తే పారుతుందా ఎండుతుందా తెలియదు. ఆ కాలువ తీయాలంటే ఎవరు దానికి జోలేదు. అది మనకి ఎంత వస్తాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎన్ని ఫీట్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాలు అవుతాయి, మన బొప్పాపురపైకి ఎన్ని, కొత్తపాటకి ఎన్ని, నారాయణపురపైన ఎన్ని, మన ఎల్లారెడ్డిపేటకి ఎన్ని, అవన్నీ పెట్టి దానికి చర్య తీసుకోమని చెప్తాను. వరంగల్ అర్బన్ జిల్లా వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఆర్టీసీ బస్ ఛార్జీలు పెరిగినందుకు సిపిఐ వరంగల్ నగర సమితి వారు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ ఛార్జీల ధరలు తగ్గించాలని కోరారు. ఒకవేళ తగ్గించని ఎడల పెద్ద మొత్తంలో ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సహ కార్యదర్శి పనస ప్రసాద్, నగర కార్యదర్శి బాషామియా, బస్సు రవీందర్ పాల్గొన్నారు. కిలోమీటర్కు 20 పైసల చొప్పున రాష్ట్ర ప్రజలపైన కేసీఆర్ గారు భారం వేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ఈరోజు అసలే అనేక రకాల ఆర్థిక ఇబ్బందులతో తెలంగాణ ప్రజలు సతమతమవుతా ఉంటే ధనిక రాష్ట్రం అని చెప్పిన ఒకవైపు అంటూనే పేదలపైన భారం వేసే పద్ధతి లోపల కేసీఆర్ విధానాలు సమంజసం కాదని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తాం. రాష్ట్రంలో ఒక నియంత్ర పరిపాలన జరుగుతూ ఉన్నది. కేసీఆర్కి జై అంటే ఏ పనులైనా చేసి పెడతాడు, నై అంటే మాత్రం అరెస్టులు, ధర్నాలు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఇదే మనకు కనబడతా ఉన్నది. మొన్ననే ఆర్టీసీ కార్మికులు 53-54 రోజులు దీక్షలు చేసిన, సమ్మె చేసినా కూడా దిగిరాలి కేసీఆర్. తర్వాత వాళ్ళ సమ్మె కాల్పాటు చేసుకున్నారు. నగర సమితి ఆధ్వర్యంలో వరంగల్ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బస్సు ఛార్జీలు పెంచిన నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో భాగంగా నైట్ నుండే
ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ధర్నా చేసినా సమ్మె చేసినా కానీ ఈరోజు ప్రభుత్వం మీద భారం హైదరాబాద్ నగర శివార్లో జరిగిన జస్టిస్ ఫర్ దిశపై అమానుషంగా హత్యకు పాల్పడిన నిందితులపై కఠినంగా శిక్షించాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం సంఘం షీ టీం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ ఆర్డీఓలకు వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. Like this, but strong girl, strong word. The girl should be very strong. Inspiration of Jhansi Rani Lakshmi Bhai, and they should be like what are there. They should remind those personalities and be like them. Thank you. रात में कुछ बजे 12 बजे तक 1 बजे तक आऊंगा. जब लड़की ऐसा कहती है तो वजह क्या है? उससे ये क्वेश्चन किए जाते हैं. ऐसा नहीं. అనేది జరిగింది. వృద్ధులు, చిన్నలు, పెద్దలు అందరూ, రాయి కవితలు అందరూ కూడా మొన్న జరిగిన సంఘటన చూస్తుంటే ప్రతి వారు ఏం కోరుకుంటున్నారంటే ఇలాంటి వ్యక్తులను వెంటనే ఉరి చేయాలి, ఉరివేస్తే కానీ సమాజం బాగుపడదు, ఇలాంటి మృగాలను వెంటనే ఉరివేసి సమాజం ముందు బహిరంగానే ఉరివేస్తే చాలా బాగుంటుందని సమాజం ప్రతి ఒక్కరు కూడా చెప్పడం చూస్తుంటే గర్వించదగ్గ విషయం. నిజంగా ఆడపిల్లలు మగపిల్లల కంటే మేధావులు, చదువులో కానీ పట్టుదలలో కానీ ఏదైనా ఒక అంకిత భావంతో స్త్రీలు ముందుంటున్నారు. అలాంటి స్త్రీమూర్తులను మనం గౌరవించాలి. ఎక్కడైతే స్త్రీని పూజించబడుతుందో ఆ ఊరు కానీ ఆ దేశం కానీ అన్ని వైపుల నుండి అభివృద్ధి చెందుతుందని మనకందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి సమాజంలో మనం పుట్టాము, మనము అభివృద్ధి చెందుతున్న దేశంలో మనొక దేశం కాబట్టి ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మనం అందరం కూడా తల దించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి దయచేసి మీరందరూ ఇప్పుడు చిన్నవాళ్ళు, మీకు సమస్యలంటే తెలియకపోవచ్చు, భవిష్యత్తులో సమస్యలు ఎట్టుంటాయో రాను రాను కాలం మీకే తెలియజేస్తుంది. కాబట్టి 10th వరకు మీకు ఎలాంటి సమస్యలు ఉండవని మాకు అందరికీ తెలుసు. కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాతనే స్త్రీలకు సమస్యలు అనేది ఎదురవుతున్నాయి. కాబట్టి అలాంటి సమస్యలు ఎదుర్కోవడానికి మనం అందరం కూడా ధైర్యంగా ఉండి సమాజానికి మనము ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి పిరికి వాళ్ళలాగా భయపడి ఏ సమస్య ఉన్నా కూడా మన ఇంటిలో కానీ మన మిత్రులతో కానీ మన పూర్వీకులు పెద్దలు ఉండే తాత ఆవలతో చెప్పుకుంటే సగం. డిసెంబర్ 3న జరిగిన ప్రపంచ వికలాంగుల దినోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొనకపోవడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ వికలాంగుల దినోత్సవ కార్యక్రమానికి ప్రతి జిల్లాకు 3 లక్షలు కేటాయించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోగా వికలాంగుల దినోత్సవంలో పాల్గొనకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త వికలాంగుల సమాజాన్ని విమర్శించినటువంటి సందర్భాన్ని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము తప్పుపడుతూ ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కూడా అల్పెరగనటువంటి పోరాటం చేసినటువంటి వారిలో వికలాంగుల పాత్రను మరవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి డిసెంబర్ 3 అంటే అంతర్జాతీయ ప్రపంచ వికలాంగుల దినోత్సవం. వికలాంగుల జీవితాల్లో మరి తల్లిదండ్రుల చేత సమాజం చేత వివక్షకు గురై ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని మరి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి ఒక పండగ రోజైనటువంటి ఈ యొక్క డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు పాల్గొనడాన్ని నిరసిస్తూ భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో మరి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి నూతన జిల్లా అధ్యక్షులైనటువంటి జూకంటి సైదుల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి వారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి వికలాంగుల దినోత్సవంలో పాల్గొని ఉంటే మా యొక్క బాధలు మా యొక్క వేదనలు కూడా మీ దృష్టికి కూడా వచ్చాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వికలాంగుల సంక్షేమ శాఖను కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి
గతంలో ప్రత్యేక శాఖ ఉన్నటువంటి యొక్క వికలాంగుల సంక్షేమ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలో కలవడం వల్ల మరి వికలాంగులైనటువంటి మేము తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కాబట్టి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించాలని మరి డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా చిత్తశుద్ధితోని పాల్గొన్నందుకు వికలాంగుల దక్షిణ కాశీగాను రాహుకేతు క్షేత్ర నిలయంగా ప్రసిద్ధిగాంచిన శ్రీకాళహస్తి దివ్యక్షేత్రంలో మహాశివరాత్రి, అడికృతిక, ధర్మరాజు, తిరునాళ్లు, దసరా అత్యంత వైభవంగా జరిగే ఉత్సవాలే కాకుండా డిసెంబర్ మాసంలో పౌర్ణమి వెళ్లిన మొదటి వారంలో వచ్చే గంగమ్మ జాతరకు ఎంతో ప్రాచుర్యం ఉంది. రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో జరిగే 7 గంగా జాతరలు వేసవి కాలంలో వస్తే ఒక్క శ్రీకాళహస్తిలో జరిగే జాతర మాత్రం శీతాకాలంలో రావడం విశేషం. సైడ్కి నా సన్ముఖన్న గంగమ్మ జాతరకు టీటీడీ ద్వారా సారి తీసుకురావడం మన రాజ్ కుమార్ గారు వారిని మన అందరం కూడా హృదయపూర్వకంగా అభినందించాలా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన ఎంఆర్ఓ వారి దంపతులు. నా పేరు పోతురుడు రాజ్ కుమార్, తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార మండలి చిత్తూరు జిల్లా మెంబర్. ఈనాడు మన శ్రీకాళహస్తి మహాపట్టణంలో అత్యంత వైభవంగా 7 గంగమ్మల జాతర అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా మన శ్రీకాళహస్తి పట్టణంలో కార్తీక మాసం ఎంతో గొప్పగా 7 గంగమ్మల జాతరని నిర్వహిస్తున్నారు. ఇది ఎంతో పురాతనంగా ఈ యొక్క జాతర నిర్వహిస్తున్నారు. అందరికీ ఆ మహాతల్లి గంగమ్మ తల్లి అందరికీ అనుగ్రహం కలగాలని మన ఈ సంవత్సరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హబీబ్ నగర్ లో డైల్ 100 మరియు హాకై దరఖాస్తులపై అవగాహన కార్యక్రమం. హాజరైన గోషామహల్ ఏసీపీ నరేందర్ రెడ్డి. మెదక్ జిల్లా పాపన్నపేటలో ఏబీవీపీ భారీ ర్యాలీ. జస్టిస్ ఫర్ దిశ హత్యకు కారకులైన నిందితులను ఉరితీయాలని డిమాండ్. బుద్ధుని బోధనలు ఆచరించి శాంతియుతమైన మార్గంలో నడవాలే. నిర్మల్ జిల్లా కనకాపూర్ గ్రామంలో బుద్ధ విహార్ నిర్మాణానికి మోధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ. కర్నూలు జిల్లా గిద్దలూరు మండలంలో కురుస్తున్న వాన. నీటి తడులు లేకుండా వర్షం కురవడంతో రైతన్న ఆనందం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.